మార్గాన్ని పద్మవ్యూహాన్ని ఛేదించి అందులోకి చేరే వరకు మాత్రమే చెప్పిన వైనాన్ని సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు విన్నాడు అర్జునుడు చెప్తూ ఉండగా. ఆ తరువాత నాటకీయంగా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ ప్రభువు అర్జునుణ్ణి వారింపజేసి అక్కడి నుండి తీసుకువెళ్ళాడు. పౌరాణికమైన ఐతిహ్యం ఇది. అలా మన వాంగ్మయంలో ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. శిశువులు గర్భస్థులై ఉన్నప్పుడే తాము జ్ఞానాన్ని పొందిన వైనం. అష్టావక్రుడనే మహర్షి ఉన్నాడు, మహానుభావుడు. తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి ఏకపాదుడు. అష్టావక్ర మహర్షికి తండ్రి ఏకపాదుడు, తల్లి సుజాత. ఏకపాదుడు మహానుభావుడైన బ్రహ్మర్షి. ఆయన గురుకులంలో తన విద్యార్థులకు విద్యాభ్యాసం చేయిస్తూ ఉన్నప్పుడు విద్యార్థులు వేదపాఠాన్ని స్వరం తప్పి ఉచ్చరిస్తూ ఉంటే ధ్యాస చెయ్యని తండ్రి ఏకపాదుణ్ణి పక్కనే ఉన్న తల్లి గర్భంలో ఉన్న మహానుభావుడైన అష్టావక్రుడు వింటూ ఉండి తండ్రిని హెచ్చరించాట. ఏం వింటున్నావు, వీళ్ళు స్వరం తప్పుగా ఉచ్చరిస్తున్నారు అని. ఆ ఉచ్చరిస్తున్న స్వరంలో తప్పును కనిపెట్టి చెప్పాడు, కనుక నీవు తండ్రిని ధిక్కరించావు. శిష్యులు నీకు సోదరులైన సోదర సములైన, నీకంటే పెద్దవారైన నీకంటే జ్ఞానులు అయిన నా శిష్యులైన నీ సోదర సమానులైన వారిని ధిక్కరించావు, వంకలు పెట్టావు కనుక అష్టావక్రుడై జన్మిస్తావు అని శాపం ఇచ్చాడు. ఆయన భూమి మీద పడ్డ తరువాత కూడా ఆయన 8 వక్రతలను రంభాది అప్సరలు చూచి హేళనగా నవ్వితే వారికి శాపం ఇచ్చాడు. మీరు భూలోకంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై జన్మించినప్పుడు మీరు గోపకాంతలై జన్మించి శ్రీకృష్ణ ప్రభువు మిమ్మల్ని చేపడతాడు. చేపట్టిన తరువాత శ్రీకృష్ణ ప్రభువు నిర్యాణం చెందిన తరువాత తన నిజలోకానికి వెళ్ళిన తరువాత మీరు అష్టకష్టాలు పడతారు, దొంగల చేత దోచుకోబడతారు అని శాపం ఇచ్చాడు. శ్రీకృష్ణావతార పరిసమాప్తి జరిగిన తరువాత అదే జరిగింది. కనుక ఒక అష్టావక్రుడు, ఒక అభిమన్యుడు, ఒక ప్రహ్లాదుడు, వీరందరి ద్వారా వీరి జీవితాల ద్వారా మనం తెలుసుకొనవలసిన సత్యం ఏమిటంటే మాతృమూర్తులను, కాబోయే మాతృమూర్తులను సున్నితమైన శుభకరమైన పరిస్థితులలో గర్భిణీ స్త్రీలను మనం పరిరక్షించినట్లయితే శ్రవణహేయమైన కాదు, శ్రవణపేయమైన చెవులకు ఇంపైన మంద్రమైన శాస్త్రీయమైన సంగీతాన్ని వారికి వినిపిస్తే హింసాత్మకమైన సంఘటనలు కాకుండా శాంతియుతమైన సభ్యమైన చక్కటి కథలు ఐతిహ్యాలు గర్భిణీ శిశువులకు వినిపిస్తే డాక్టర్లు కూడా ఇదే చెప్తున్నారు. చూడండి, సమన్వయం చేసుకునే శక్తి ఓపిక సమయం మనకు ఉండాలి తప్ప ఈనాడు చెప్తున్న విషయాలేవి ఇప్పటికిప్పుడు కనిపెట్టి చెప్పినవి కాదు. ఏనాడో మహానుభావులైన మన ఋషులు మన పూర్వీకులు తెలియజెప్పినవి. గర్భిణీ స్త్రీలు ఉన్న గదులలో చక్కని దృశ్యాలను అలంకరించాలని, వారికి హింసాత్మకమైన దృశ్యాలను చూపించరాదని సైన్స్ ఈనాడు చెప్తూ ఉంటే 1000 లక్షల సంవత్సరాల క్రితం ఈ సత్యాలన్నింటినీ మనవారు చెప్పారు. కనుక వీటన్నింటినీ పాటించడం ద్వారా ఇంతటి సాత్విక సంపన్నమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా భూమి మీదకి రాబోయే శిశువులు కూడా సత్వగుణాన్ని పొణికి పుచ్చుకొని తమ తల్లిదండ్రులకు, తమ దేశానికి, తమ సమాజానికి, తమ ధర్మానికి ఉపయోగపడే శిశువులుగా పెరుగుతారు అని దీని సారాంశం. ఇలా సమాజానికి పనికి వచ్చే మహానుభావులైన మన మహనీయుల గురించి, ప్రహ్లాదుని గురించి ఇంకా విస్తరంగా మన మహనీయులు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. మనసులున్న వాళ్లకు మనుషులన్న వాళ్లకు మనుగడ పరిమార్గంలో మణిదీపపు స్తంభాలు మహనీయులు మన మహనీయులు.
ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానఘనులు వాత్సల్యపు వణులు వారే మహనీయులు మన మహనీయులు. మత్సరమే రాని వాళ్ళు మరణం వేలేని వాళ్ళు మమతలకు వెలలు వారే మహనీయులు మన మహనీయులు. సాటి మనిషి సౌఖ్యం కై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు మన మహనీయులు మన మహనీయులు. శ్రీ గణేశాయ నమః, దినేశాయ నమః, వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. సమాజహితం కోసం, సాటి మనుషుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన, మన నేటి కోసం వారి రేపటిని బలిదానం చేసిన మన మహనీయుల జీవిత కార్యక్రమాన్ని, జీవిత లక్ష్యాన్ని వివరించే మన మహనీయులు కార్యక్రమానికి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గుడ్డివాని ఎదుట చంద్రోదయము, చెవిటివాని చెవుల ముందు శంఖధ్వని, మూగవారి గ్రంథ వ్యాఖ్యానము, నపుంసకుడికి వధూ సౌకర్యం, కృతజ్ఞులతో చేసిన బంధుత్వము, భస్మములైపోయిన హవ్యములు, లుబ్ధుని వద్ద ఉన్న ద్రవ్యములు, సూకరానికి ఉన్న సుగంధపు సౌకర్యం ఎలాగో హరిభక్తి వర్జితులైన వారి జీవితాలు కూడా అంతే వ్యర్థాలు. క్రోడ, వరాహము, సూకరము, పంది. ఒక విచిత్రం ఏమిటంటే, చాలా వేదికల మీద, ఉపన్యాసాలలో, బయట ఎవరితో మాట్లాడుతున్నా మమ్మీ డాడీ సంస్కృతి, మమ్మీ డాడీ సంస్కృతి అంటారు. కానీ వారి ఉపన్యాసాలలో, వారి నడవడికలో, వారి జీవితంలో నిత్యము అనుసంధానం చేసేది ఆంగ్ల భాషయే. అందులో తప్పులేదు. స్వామి వివేకానంద అన్న మాట ఇది, నేనంటున్నది కాదు. మనము విదేశీయుల భాషల పట్ల తిరస్కారం చూపుతున్నందువల్లనే, విదేశీయుల ధర్మం పట్ల తిరస్కారాన్ని చూపుతున్నందువల్లనే, విదేశాలకు వెళ్ళటానికి ఆంక్షలు విధించుకున్నందువల్లనే మడిగట్టుకొని ఒక మూలన మనలో మనం కుమిలిపోతూ ఉన్నాం. బాహ్య ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో విశాలమైన ఈ సంసారంలో ఎక్కడ ఏమి జరుగుతున్నది, మానవుడి బుద్ధి ఎలా వికాసం చెందుతున్నది, ఎంత పురోగమనం జరుగుతున్నది, ఇవి తెలుసుకోవాలి. కనుక సంపర్కం పెంచుకోవాలి అని స్వామి వివేకానంద చెప్పి, తను విదేశీ యాత్ర చేసిన తరువాతనే వారి గురించి తెలుసుకున్నది తక్కువగా మన గురించి చెప్పింది, మన గురించి చెప్పి ఎగురవేసిన విజయ కేతనం ఎక్కువగా చరిత్రలో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక ముందే చెప్పుకున్నాం, కార్యక్రమం ప్రారంభ ప్రార్థనా శ్లోకంలో చెప్పుకున్నాం. పరాఖ్యా పశ్యంతి మధ్యమాధో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్న విధిహరిగిరిశారాధిత అలంకరోతు. పర
పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రూపములైన వాక్ సముదాయానికి అధినేత్రి అయిన మహాసరస్వతీదేవి తల్లి ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ జగజ్జనని భాష ఆవిడ స్వరూపం కనుక ఏ భాష అయినా సమానమే. భావం పవిత్రంగా ఉండాలి తప్ప భాషకు పవిత్రత అపవిత్రత లేదు, ఉండదు. కనుక ఏ భాషలో మాట్లాడినా పవిత్రమైన భావంతో మాట్లాడటం ముఖ్యం. అందుకనే మహానుభావుడైన స్వామి వివేకానంద పాశ్చాత్యులకు కూడా అర్థమయ్యే భాషలో, ఆనాటి సంపన్న నాగరిక కుటుంబాలకు చెందిన వారికి అర్థమయ్యే ఆంగ్ల భాషలో ఎన్నో సూక్తులు, మహితోక్తులు, ఉపన్యాసాలు చేశారు. ఇలా అని మాతృభాషను కానీ తన దేశాన్ని, తన ఊరిని, తన నేలను, తన సంస్కారాన్ని, తన సంప్రదాయాన్ని, తన శీలాన్ని, తన వారసత్వ సంపదను మర్చిపోమని కాదు. ఎన్ని విశిష్టమైన వివిధమైన భాషలను నేర్చుకుంటే అన్ని భాషలలోని సంస్కారాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని భాషలలోకి మనదైన ధర్మాన్ని, మనదైన సౌశీల్యాన్ని పంచిపెట్టే అవకాశం ఉంటుంది. మహానుభావులు పెద్దలు చెప్పేది అదే. అన్నింటినీ తెలుసుకో, నీ దాన్ని ఆదరించు, అన్నింటినీ సమానంగా చూడు, అన్నింటినీ ఆదరించు, నీదైన దానిని ఆచరించు అని. ఇదంతా ఎందుకంటే తెలిసి తెలియని విదేశీ భాష తాలూకు వ్యామోహంతో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వివాహానికి కళ్యాణపు ఆహ్వాన పత్రిక శుభలేఖ పంపిస్తాం. అందులో ఇవాళ ప్రతి వాళ్ళు కూడా తెలుగులో ఒక ప్రక్కన, ఇంగ్లీషులో మరొక ప్రక్కన వేస్తున్నారు. సిహెచ్ఐ చి, అది తెలుగు ఛియా, ఇంగ్లీషు ఛియా తెలియదు. అది పోనీయండి, అంతకన్నా ఇంకొక ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం ఉంది. దాదాపుగా ఎవరూ పట్టించుకోరు, రంధ్రాన్వేషకులు తప్ప. చి సౌ అని ఉంటుంది, సిహెచ్ఐ 0 సౌ 0 అంటే చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని తెలుగులో మనం అనుకుంటున్న దాన్ని ఆంగ్లీకరించి చి సౌ అంటారు. SOW సౌ అంటే ఆడుపంది, పిగ్ మగపంది, సౌ ఆడపంది. సరే, బాగా లావుగా ఉన్న వధూవరులకు అది న్యాయమేమో, కానీ సన్నగా రివటగా నాజుగ్గా ఉన్న అమ్మాయికి కూడా పాపం చీ సౌ లక్ష్మి అని వేస్తారు కార్టులో. కనుక ఎన్ని భాషలు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా వచ్చే తేడా లేదు, కానీ నేర్చుకున్న మేరకైనా శుద్ధంగా, పవిత్రంగా, బుద్ధిగా, తప్పులు లేకుండా, ఇలాంటి చమత్కారాలకు ఆస్కారం లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది. సూకరాన్ వద్ద ఉండే సుగంధము ఎలాగో ఇన్ని వ్యర్థములైన హరిభక్తి వర్జితుల జీవితములు అంతే తండ్రి అని ప్రహ్లాదుడు తన తండ్రితో పలికాడు. అంతేకాదు, కాననివానిను తగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి, కర్మముల్ గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు, కొందరటగందురకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వర. పోతన మహానుభావుడు ఇక్కడ ఉపనిషత్ సారాంశాన్ని పద్యం రూపంలో అందించాడు. కాననివాని నూతగుని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. గుడ్డివాడు చేయూత తీసుకొని రోడ్డు దాటాలి అంటే ఎవరి చేయూత తీసుకోవాలి? కన్నులు ఉన్నవాడి చేయూత తీసుకోవాలి. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడి సహాయంతో నడిస్తే ఇద్దరు కలిసి బొందలో పడతారు. కనుక గుడ్డివాడికి చూపు ఉన్నవాడు సహాయం చేయాలి, చూపు ఉన్నవాడి సహాయాన్ని గుడ్డివాడు తీసుకోవాలి. అలా కాకుండా గుడ్డివాడి సహాయంతో గుడ్డివాడు నడిస్తే ఎంత ప్రమాదమో, అలాగే కర్మముల్ గైకొని కొందరు కర్మబద్ధులై కానరు. ఈ కర్మము, ఈ పని, ఇది నాది, ఇది నేను చేస్తున్నాను, దీని ఫలితం నాది, దీని విజయం నాది, దీని అపజయం నాది అనే భావంతో కర్మ చేయటమే కర్మ చేయటం. ఇది లేకుండా పని చేసినవాడు కాడు. ఆ పని తాలూకు దోషము అతనికి అంటనేరదు. ఇదే తత్వము, ఇదే రహస్యము, ఇదే బోధ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చేసినది. కనుక
నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అర్జున. నీవు సైనికుడివి, యుద్ధరంగంలో ఉన్న వీరుడివి. నీ లక్ష్యము శత్రువును సంహరించడమే, లేదా శత్రువు చేతిలో అపజయాన్ని అంగీకరించడమే. కనుక యుద్ధం చెయ్యి, గెలిచినా ఓడినా ఫలితం నీది కాదు అని చెప్పిన కారణం అదే. కర్మబద్ధులైన వాళ్ళు కొందరు కర్మములు గైకొని, కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు. ఎందుకంటే నిరంతరము ఆ ధ్యాసలోనే ఉంటారు కనుక తమ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించే అవకాశం లేదు. చట్టాన్ని రక్షించే చర్యలో భాగంగా పోలీసు వాళ్ళు ఎవరినైనా చంపితే అది నేరం కాదు, కానీ సామాన్య పౌరుడు ఎవరినైనా చంపితే నేరం. ప్రభుత్వం ఉరిశిక్ష వేసిన వాడికి ఉరి తీయటం తలారీ చేసే పని, అది ఉద్యోగం, జీతం. అందుకనే ఉరి తీసేటప్పుడు కూడా కాళ్ళకు దండం పెట్టి సర్కారు వారి ఆజ్ఞ ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నాను, మీరు నాకు శత్రువు కాదు అని నమస్కరిస్తాట తలారి. కనుక చేసే పనిని అనుభవించే వాడి యొక్క స్థితిని బట్టి ఆ ఫలితాన్ని వాడు అనుభవిస్తున్నాడా అనుభవించడా అనేదాన్ని బట్టి కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కనుక కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులుగానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు. ఆ కర్మపాశానికి చిక్కుకొని మహానుభావుడైన పరమాత్ముని దర్శింపలేరు. కానీ కొందరటగందు రకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులవు సంహృత కర్ములు దానవేశ్వర. ఈ పని పరమాత్ముడు నాకు నిర్దేశించింది, దీని ఫలితము కూడా పరమాత్మకే చెందాలి కాక నేను నిమిత్త మాత్రుని, నాది ఏమీ లేదు, నా బాధ్యత లేదు, నా నిర్వహణ లేదు. బాధ్యత అప్పజెప్పిన వాడు వాడే, నిర్వహింపజేసేది వాడే, నిర్వహించిన ఫలితాన్ని పొందేది వాడే అనే భావంతో నీదైన బాధ్యతను నువ్వు నిర్వర్తించటమే నీ విధి అని భారతీయుల శాస్త్రాలు, ప్రామాణికమైన గ్రంథాలు చెప్తున్నాయి. మన మహనీయులు కార్యక్రమంలో ఇప్పుడు కొంతసేపు విరామం తరువాత మన మహనీయులు కార్యక్రమానికి పునః స్వాగతం. దీన్ని మరలా వక్రీకరించి పనిచేసే హక్కు అనే ఒక అందమైన పదాన్ని తగిలించి బానిస చాకరీ చేయటం మాత్రమే నీ బాధ్యత, కానీ ఫలితాన్ని ఆశించే హక్కు లేదనటం ఎంత అన్యాయం అని మనం అపార్థం చేసుకుంటే అది మన దురదృష్టం మాత్రమే. పని యొక్క విజయాన్ని గురించిన ఉద్విగ్నత లేకుండా ఉండాలి, పని యొక్క సాఫల్యతను గురించిన ఆందోళన లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే చేసే పని మీద పూర్తి మనస్సును, ధ్యానాన్ని లగ్నం చేసి చేయటానికి అవకాశం ఉంటుంది. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః గెలిస్తే స్వర్గము, ఓడిపోతే వీరస్వర్గం. కనుక యుద్ధం చేయవయ్యా, నేనున్నాను అని చెప్పినట్లే కర్మ నీదే, ఆ ఫలితం కూడా నీదే అని పరమాత్ముడికి వదిలిపెట్టిన కొంతమంది ఆ పరమాత్ముని పదాన్ని, ఆ సాయుధ్యాన్ని పొందే మహానుభావులు ఉంటారు తండ్రి అని చెప్పాడు. ఉపనిషత్తుల సారాంశంగా ఈ పద్యాన్ని చెప్పాడు అనుకున్నామే. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా జంఘన్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా. ఇంకొక పాఠం కూడా ఉంది అదే శ్లోకానికి. అవిద్యాయామంతరే వర్తమానా, అవిద్యయందు పరిభ్రమించేవాళ్ళు, స్వయం ధీరా పండితం మన్యమానా, స్వయంగా తమకు తాము మేము పండితులం అనుకునేవాళ్ళు. దంద్రమ్యమాణా పర్యంతి మూఢా జంఘన్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథా అంధా. అంధుల వారి వలనే, అంధుల సహాయంతో తిరగాలి అనుకునే మూర్ఖుల మాదిరిగానే అంధేనైవ నీయమాన, అంధుల వలనే యథా అంధా, అంధులలాగానే అంధుల వలన నడుస్తూ ఉంటారు. కనుక గురుడి వాళ్ళమైన మనము పరమాత్మ యొక్క విజ్ఞానం
అనుభవించడంలో గుడ్డివాళ్ళు అని అనుకుంటేనే ఆయన యొక్క జ్ఞానపు అనే వెలుగు కోసం పరితపించే అవకాశం ఉంది కనుక నాకు ఏమీ తెలియదు, ఇంకా ఎంతో తెలుసుకోవలసింది, ఇంకా ఎంత తెలుసుకునే ప్రాప్తం నాకు ఇస్తావో అమ్మా తండ్రి అనే ఉద్దేశంతో ఉంటే తప్ప సాఫల్యాన్ని మనం పొందే అవకాశం ఉండదు. అదే భావాన్ని నీవు చూపించిన ఈ లౌకిక గురువులు కాదు తండ్రి, ఈ లౌకిక విద్యలు కాదు, ఈ లౌకికమైన కర్మబంధాలు కాదు, ఇవి కాదు ముఖ్యం అని చెప్పడం కోసం ఇంత భావాన్ని ఆ పద్యంలో ప్రహ్లాదుని నోటి ద్వారా పలికించాడు పోతన మహానుభావుడు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చెర బుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా కానలకు నేగిననైన హరిప్రబోధముల్. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చీకటి సంసారంలో పడి విషయ వాసనలలో తగులుకొని చచ్చుచు బుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర బుట్టునే, ఈ కుళ్ళులోనే ఈ కల్మషంలోనే తిరిగి తిరిగి ఇందులోనే పరిభ్రమించి ఇదే స్వర్గము ఇదే మహదానందం అని పరిభ్రమించే జీవులు వారికి చెచ్చెర బుట్టునే పరులు చెప్పినైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా కానలకు నేగిననైన హరిప్రబోధములు. వారికి అంత త్వరగా వంటపడుతుందా? వేరే వాళ్ళు చెప్పడం వల్ల వంటపడుతుందా? స్వయంగానైనా తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఏమిచ్చైనా కానీ తెచ్చుకునే అవకాశం ఉంటుందా? హరిప్రబోధములను అని ఒక ధ్వని ఏమిటి అంటే, జ్ఞానాన్ని సముపార్జన చేసిన, విరక్తి భావాన్ని పెంపొందించుకున్న, లేదు సన్యసించి కానలకు నేగిననైనా అడవులకు కొండలకు గుట్టలకు మొక్కుబళ్ళు చెల్లిస్తూ, ఎందుకంటే పూర్తిగా ఆ సారాన్ని అనుభవిస్తే తప్ప ఆ మొక్కబడే రాయి దేవుడు కాడు కదా. దైవభావంతో నమస్కరించి ఆ సన్నిధి నుంచి బయటికి రాగానే మన పనులు యథాప్రకారంగా మన నేరాలు మన ఘోరాలు మన దుష్ప్రవర్తన మనం కొనసాగిస్తూ ఉంటే ఆ దైవం దైవం కానట్లే కదా. కనుక ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రాథమిక లక్ష్యము వ్యక్తిని బాగు చేయటం, వ్యక్తి ద్వారా సమాజాన్ని బాగు చేయటం, ఒక శక్తిని రూపొందించటం. మహానుభావుడైన సమర్థ రామదాసు చేసింది అదే, మహానుభావుడైన శంకరాచార్యుడు చేసింది అదే, అన్నమాచార్యుల వారు చేసింది అదే. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశా వాయుః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుణ్కరణే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే ఖలు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మరలా పుట్టడం, జనని గర్భగృహంలోకి ప్రవేశించటం, మరలా భూమి మీదికి పట్టడం, నడయాటం, పెరగటం, మరలా మరణించటం, పూర్వజన్మ కర్మల ఫలితంగా మరలా జన్మను పొందటం, ఈ చక్రభ్రమణంలో జీవుడు కొట్టి తిరుగాడుతున్నాడు. దీనికి ముక్తి నిరంతరము పరమాత్ముని యందు మనసును లగ్నం చేయటమే అనే భావాన్ని ప్రహ్లాదుని నోటి వెంట పలికించాడు. కాలము మహాబలీయమైనది, ప్రవాహ శక్తి కలిగినది. సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరములుగా కాలం చేతి అంచుల నుండి పాదరసం జారినట్లుగా జారిపోతూనే ఉంటుంది. కాలాన్ని పట్టుకునడం సాధ్యం కాదు, కాలస్వరూపి అయిన పరమాత్మను పట్టుకునడం సాధ్యమే ఆయన పాద సమాశ్రయణం ద్వారా అని చెప్పించటమే మహాభాగవతం యొక్క ఉద్దేశంగా మహానుభావుడైన వేదవ్యాసుడు తన పరిపూర్ణమైన అనుభవాన్ని రంగరించి, జ్ఞానవృద్ధుడైన వేదవ్యాసుడు వయోవృద్ధుడు కూడా అయిన తరువాత శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని గ్రంథస్థం చేశాడు. మిగిలిన వేద విభజన,
మహాభారత రచన, పురాణ వాంగ్మయ రచన వేదవ్యాసుల వారు వయసులో ఉన్నప్పుడు చేసినవే. పరిపక్వ స్థితికి చేరుకున్న తరువాత మహాభాగవతాన్ని రచించి వేరే పురాణ వాంగ్మయాన్ని తన శిష్యులైన రోమహర్షణుడికి ఉపదేశించి మహాభాగవతాన్ని మాత్రము ప్రప్రథమంగా మానవలోకంలో శుకమహర్షికి మాత్రమే వినిపించాడు. ఆ అదృష్టం శుకమహర్షికి మాత్రమే దొరికింది. ఇలా శుకమహర్షికి వేదవ్యాసుల వారు వినిపిస్తున్నప్పుడు ఒకసారి, పరీక్షన్ మహారాజుకు శుకమహర్షి వినిపిస్తున్నప్పుడు మరొకసారి సూతుడు విని ఉన్నాడు కనుక మహాభాగవత కథను అత్యంత భక్తి శ్రద్ధలతో సామర్థ్యంతో పరీక్షన్ మహారాజుకు వినిపించగలిగాడు. ప్రహ్లాదుని వాగ్విలాస వైఖరిని, పోతనామాత్యుని పాండితీ ప్రతిభను, హిరణ్యకశిపు వధా వృత్తాంతాన్ని తెలుసుకొనటం కోసం మరొకసారి వచ్చే వారం మన మహనీయుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు స్వస్తి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. మనసులున్న వాళ్లకు మనుషులన్న వాళ్లకు మనుగడ పరిమార్గంలో మణిదీపపు స్తంభాలు మహనీయులు, మన మహనీయులు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు చైతన్య భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, మధిర, ఖమ్మం జిల్లా. సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానఘనులు వాత్సల్యపు వణులు వారే మహనీయులు, మన మహనీయులు. మత్సరమే రాని వాళ్ళు, మరణం వేలేని వాళ్ళు, మమతలకు వెలలు వారే మహనీయులు, మన మహనీయులు. సాటి మనిషి సౌఖ్యంకై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు, మన మహనీయులు, మన మహనీయులు. శ్రీ గణేశాయ నమః, దినేశాయ నమః, వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మా రామాయ శాంతాయ కైవల్యపతయే నమః. భావితరాల వారి కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి మన నేటి కోసం వారి రేపటిని వెచ్చించిన మహానుభావులు మన మహనీయుల చరిత్రను తెలియజేసే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నిరంతరము హరిధ్యానంలో తన జీవితాన్ని కొనసాగిస్తున్న, తన పసిప్రాయాన్ని కొనసాగిస్తున్న ప్రహ్లాదుడు హరిని వంట పట్టించుకున్నాడు. మహానుభావుడైన అన్నమాచార్యుల వారు ఒక దగ్గర అంటారు, పుడమి ఇందర బట్టే భూతము, పుడమి ఇందరి బట్టే భూతము, కడు పొడవైన నల్లని భూతము. పుడమిలో ఇంతమందిని పట్టుకున్నది ఒక భూతం, మహాభూతం, కడు పొడవైన నల్లదైన భూతం. క్రితంసారి మనం తెలుసుకున్న సమర్థ రామదాసు గారు తల్లి వద్దకు 24 సంవత్సరాల తరువాత వెళ్ళినప్పుడు ఆవిడ ఏడుస్తూ, నిన్నేం భూతం పట్టుకుందిరా, ఎందుకు ఇట్లా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, మమ్మల్ని ఏడిపిస్తున్నావు అంటే
చమత్కారమైన ఒక సమాధానం చెప్పాట. వైకుంఠంలో బయలుదేరి అయోధ్యలో కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించి అడవులు పట్టుకొని తిరిగిన మహాభూతం, నల్లని భూతమే నన్ను పట్టింది అన్నాడు శ్రీరామచంద్రుడు అన్నమాట. అలాగే ప్రహ్లాదుణ్ణి కూడా మహాభూతాత్మకుడైన శ్రీహరి అనే భూతం పట్టుకుంది. గురుకులానికి పంపించిన తరువాత బాలకుణ్ణి ఒకసారి మనవాడు విద్యాబుద్ధులు ఎలా నేర్చుకుంటున్నాడో చూద్దామనే కోరిక కలిగింది తండ్రికి. పిల్లవాడిని తీసుకురమ్మని గురువులకు కబురు పంపించారు. గురువులు తీసుకొచ్చారు. ఆ గురువులు తీసుకొస్తున్న ప్రహ్లాదుణ్ణి ఒక సుందర దృశ్యంగా పోతన గారు చిత్రీకరించారు. మామూలు వారైతే వ్రాయటము, ఇంకా పెద్దవాళ్ళైతే రచించటము, ఇంకా పెద్దవాళ్ళైతే గ్రంథస్థం చేయటము. కానీ సహజ పాండిత్యుడు కనుక ఇక్కడ సహజ పాండిత్యము అంటే, అసలు పాండిత్యము అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము అని శంకరాచార్యుల వారు సెలవిచ్చారు వివేక చూడామణిలో. అలాగే శ్రీకృష్ణ ప్రభువు కూడా యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి సమస్త కర్మములు జ్ఞానమనే నిప్పుతో కాల్పబడినవో, కామ సంకల్పములు లేకుండా చేసినవో వానిని పండితుడు అంటారు అన్నారు. అందుకనే పోతన మహానుభావుడు కూడా తన ఆంధ్ర మహాభాగవత కావ్యాన్ని రాజులకు అంకితం చేయటానికి అంగీకరించక బలవంతంగా తీసుకువెళ్ళే పరిస్థితి ఏర్పడితే భూగర్భంలో దాచిపెట్టాట. భూగర్భంలో చెదలు అవి తిని పవిత్రమైన ఆ గ్రంథంలో కొన్ని స్కంధాలు జీర్ణమైపోయాయి. ఆయన శిష్యులు పూనుకొని కొన్ని భాగాలను పూరించారు. కనుక ప్రతి ఒక్క దానిని పరిరక్షించుకొనవలసిన బాధ్యత ఆ వారసులకు ఉంటుంది. క్షణికమైన భూమి అనుకుంటూ ఉంటుందట. రాజులు కొట్లాడుకుంటున్నప్పుడు, అన్నదమ్ములు పంపకాల కోసం కొట్లాడుకుంటున్నప్పుడు, కబ్జాదారుల చేతుల్లో విలవిలలాడి మొరలు పెట్టుకుంటున్నప్పుడు భూమి నవ్వుకుంటుందట. ఇంత ప్రయత్నం చేస్తున్నారు పిచ్చివాళ్ళు, మీకు మిగిలేది 6 అడుగుల నేలేరా, అది ఒక అరగంట మాత్రమే, ఆ తర్వాత అదే అరగంటలో మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి పడుకోబెట్టి కాలుస్తారు, ఇది మీకు లభించే భూమి అనుకుంటుందిట. మహాకవి కాళిదాసుకు సంబంధించిన ఒక చమత్కారమైన సన్నివేశం ఒకటి ఉంది. కాళిదాసులు అనేకులు ఉన్నారని ఒక వాదన, ప్రఖ్యాతంగా 2 ఉన్నారు అని ఒక వాదన. విక్రమార్కుడి ఆస్థానంలో ఉన్న కాళిదాసు వారు ఒకరైతే, మహానుభావుడు ధారానగరాన్ని పరిపాలించిన భోజ మహారాజు సరస్వతీదేవి అవతారం అని ప్రతీతి. భోజరాజు ముఖాన్ని చూస్తే చాలు ఎవరికైనా కవిత్వం ఇట్టే వచ్చేసేదిట, సరస్వతీదేవి అవతారం కనుక. ఆ భోజుడికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, మధురానగరపు రాజు, ధారానగరపు రాజు. అతని పినతండ్రి బాబాయి ముంజుడు అని అతని వద్ద పెరుగుతూ ఉన్నాడు. యువరాజుగా కూడా పట్టాభిషేకం ఇంకా కాలే. ఒకనాడు ముంజుడు రాజసభలో దర్బారు నిర్వహిస్తున్నప్పుడు ఒక జ్యోతిష శాస్త్ర పండితుడు వచ్చాడు అక్కడికి. మహారాజును పొగిడి కొన్ని సూచనలు అవి చేసి సత్కృతుడై వెళుతూ రాజుగారి ప్రక్కనే సింహాసనం మీద కూర్చుని ఉన్న ఈ బాలకుడిని చూశాడు. రాజుగారి కుమారుడు